మన కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు మార్పు అనే కుటుంబ కథతో వచ్చాను. రచన శ్రీమతి రాజలక్ష్మి గారు. రమణికి దిగులుగా ఉంది. ఆమె అత్తగారు పోయి అప్పటికి నెల రోజులు దాటింది. ఆమె ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో క్యాషియర్గా చేస్తోంది. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం. 2 చిన్నపిల్లలతో హైదరాబాద్లో ఉంటున్నారు. ఒంటరిగా ఊర్లో ఉన్న ఆమె మామయ్య ప్రకాశం గారిని హైదరాబాద్ తీసుకురావడానికి భర్త శంకరం ఊరు వెళ్ళారు. రమణికి అత్తగారింట్లో ఆచారాలు పద్ధతులు బాగా తెలుసు. ఈ మహానగరంలో అవన్నీ పాటించడం తనకి కుదరడం లేదు. రేపు మామయ్య గారు వస్తే ఎలా ఉంటారా అనేదే తన దిగులు. ఒక ఆదివారం ప్రకాశం గారిని తీసుకుని వచ్చారు శంకరం. ప్రకాశం గారు ఎప్పుడూ ముభావంగా ఉండేవారు. భార్య పోయిన దిగులు అనుకునేవారు అందరూ. ఒకరోజు సాయంత్రం వాకింగ్ చేస్తున్న ప్రకాశం గారికి అతని స్నేహితుడు నారాయణ కనిపించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక దిగులుగా ఉన్న ప్రకాశంను కారణం అడిగారు నారాయణ. ఏం చెప్పనురా, నాకిక్కడేం బాగోలేదు. నా భార్య బ్రతుకున్న రోజుల్లో నాకే లోటు ఉండేది కాదు. ఉదయాన్నే పూజ చేసేది, పొద్దున్నే ఫిల్టర్ కాఫీతో పలకరించేది, ఉదయం 8 కల్లా టిఫిన్ రెడీగా ఉండేది, నాకేం కావాలో చేసి పెట్టేది. ఇక్కడ ఎవరికీ నా గురించి పట్టదు. కొడుకు కోడలు ఉద్యోగంలో బిజీ, పిల్లలు స్కూలు సెల్ ఫోన్లలో బిజీ, ఒంటరిగా అనిపిస్తోంది అంటూ వాపోయారు ప్రకాశం. అప్పుడు నారాయణ చిరునవ్వు నవ్వి ఒక ఉపాయం చెప్పాడు. అది ఉన్న ప్రకాశం హుషారుగా ఇంటికి వెళ్ళాడు. మరునాడు పొద్దున్నే 5 గంటలకి లేచి వాకింగ్కి వెళ్ళి వస్తూ దేవునికి పూలు తెచ్చుకున్నాడు. పూజ చేసుకొని పాలు కాచి చిక్కటి కాఫీ కలుపుకొని తాగాడు. ఫ్రిడ్జ్లో ఏమి కూరగాయలు ఉన్నాయో చూసి నీట్గా కట్ చేసి పెట్టాడు. ఉదయం తెచ్చుకున్న న్యూస్ పేపర్ తీసి తీరిగ్గా చదువుకుంటున్నాడు. 6:30కి కోడలు రమణి లేచింది. వంటింట్లోకి వచ్చి సిద్ధంగా ఉన్న కూరగాయలు, పాలు, కాఫీ చూసి ఆశ్చర్యపోయింది. మామయ్య గారు ఇదంతా చేశారు అని తెలిసి చిన్నబుచ్చుకుంది. మీకెందుకు మామయ్య గారు శ్రమ, నేను చేసేదాన్ని కదా అని అంది. అప్పుడు ప్రకాశం, ఇందులో శ్రమ ఏముందమ్మా, నువ్వు రోజంతా ఇంట్లో ఆఫీస్లో పనిచేసి అలసిపోతున్నావు. ఏదో నాకు చేయగలిగినంత, నాకు చేతనైనంత చేస్తున్నాను అన్నారు. ఆ మాటలకు రమణి ఎంతో సంతోషించింది. సిటీలో ఎలా ఉంటారో అనుకున్న మామయ్య గారు తనను అర్థం చేసుకుని సహాయం చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం టీవీ చూస్తూ కూర్చున్న పిల్లలను తనతో పార్కుకి తీసుకుని వెళ్ళారు ప్రకాశం. ఆయన వాకింగ్ చేస్తుంటే వాళ్ళు చక్కగా ఆడుకున్నారు. తాతయ్యతో వాళ్ళకి అనుబంధం పెరిగింది. కొడుకు కోడలు ఇంట్లో పని తగ్గడంతో ఇంటికి రాగానే ప్రకాశం గారితో కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు ప్రకాశం గారికి ఒంటరిగా అనిపించడం లేదు. పరిస్థితులతో పాటు మనల్ని మనం మార్చుకోవాలి అని మంచి సలహా ఇచ్చిన స్నేహితుడు నారాయణకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మనసులోనే ప్రకాశం. కథ సమాప్తం. ఇలాంటి మంచి కథలకి సబ్స్క్రైబ్ చేసుకోండి.